శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి తీసుకుంటాడు. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పటికిలాగే ఉండిపోదు సమాజం. 14 సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా కానీ ఒక ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినాడు. ఆయన క్రెడిబిలిటీ ఏంటో, ఆయన మాటతనం ఏందో అందరికీ తెలుసు. జడా శ్రావణ్ కుమారో, ప్రసాద్ గారో, ఇంకొకడు ఏ సమాజం అలాగా ఉండిపోదు. ఒకరోజు అధికారం వస్తుంది. మాకు కూడా అధికారం వచ్చినప్పుడు దీనికి వందెంతలు ఎలా పెట్టాలో, ఎలా మార్చాలో మాకు పూర్తిగా తెలుసు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇంకొక 5 మినిట్స్లో ముగిస్తాను. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో నిన్న మాట్లాడినటువంటి ప్రతి మాట కొన్ని కోట్ల మంది మనసుల్ని, గాయాలని రేపిందన్నటువంటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం మాల సామాజిక వర్గం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు సుప్రీంకోర్టు యొక్క దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంట్ని ఒక్కసారి చదివితే మాదిగలకు మాత్రమే సంబంధించిన అంశం కాదు, ఇది దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మాత్రం అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం 4 ముక్కలుగా విడిపోయింది. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం 6 ముక్కలుగా విడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత సామాజిక వర్గం 59 ముక్కలుగా విడిపోయింది. ఇప్పుడు ఎవరికి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎవరు ఎదురుపడినా నవ్వుకునే పరిస్థితి లేదు. ఎవరు వాట్సాప్లో గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకునే పరిస్థితి లేదు. మాదిగ గ్రూపుల్లో మాలలు ఉండరు, మాల గ్రూపుల్లో మాదిగలు ఉండరు. కానీ ఇలాంటి పరిస్థితిని ముందుగానే 20 సంవత్సరాలు ముందుగానే ఊహించినటువంటి అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు ఎంత ఖుషి అంటే, ఆహా ఇద్దరికి తగులు పెట్టాను, ఇప్పుడు నేను సేఫ్ హ్యాండ్స్. ఎందుకు సేఫ్ హ్యాండ్స్? నక్కా ఆనంద్ బాబు కాళ్ళు పిసుకుతానే ఉంటాడు అక్కడికి వెళ్ళి. ఆడెవడో ఉన్నాడు మహాసేన రాజేష్, వాడు అద్భుతమైన చంద్రబాబు నాయుడు ఆహా ఓహా అంటుంటాడు. మాల సామాజిక వర్గానికి నాకు సంబంధించిన నిన్న బాల వీరాంజనేయుల స్వామి, డోలాంజనేయుల స్వామి, ఆయన ఎవరో ఉన్నాడు పాపం, అసెంబ్లీలో పాపం ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయినాడు. ఎవరు పేరు సార్? డబ్బు కొడుతున్నాడు, బాల వీరాంజనేయులు. ఆయన ఇలాంటి మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ చంద్రబాబు నాయుడు కాళ్ళు పిసుకుతున్నప్పుడు, చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతున్నప్పుడు, చంద్రబాబు నాయుడు నువ్వే దేవుడు అంటున్నప్పుడు, మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి మన బిడ్డలు, మన కన్నీళ్ళు, మన తల్లిదండ్రులు ఈరోజు కష్టపడి సంపాదించి పెడుతుంటే రేపొద్దున ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతూ రేపు చిన్న ఉద్యోగాలకు కష్టపడుతున్నటువంటి మన సోదరులకి, మన బిడ్డలకి ఉద్యోగాలు రానప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆలోచించేటువంటి ఇలాంటి నాయకులు లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకా ఏ విధంగా ఒక కమ్యూనిటీ ఔన్నత్యం ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఒక పక్క మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వెళ్ళి ఒక ఉద్యమాన్ని తమ ఉద్యమంగా భుజాన మోసుకొని వెళ్తుంటే, అరే మన సోదరుల్లో ఉన్నటువంటి ఐకమత్యము వాళ్ళని కలుపుకొని వెళ్ళటానికి మనకు లేకపోతే ఇంకా ఏ విధంగా ఈ సమాజంలో మనం రాజ్యాధికారం సాధించగలం? ఈరోజు నా శత్రువు నా సోదరుడు అయిపోయినాడు, తమిళనాడులో శత్రువు సోదరులు అయిపోయినారు. వీళ్ళందరినీ కూడా 40 కోట్ల మందికి ఉన్నటువంటి ఈ దళిత సమాజాన్ని 400 గ్రూపులుగా విభజించి మోడీ విటహాసహాసం చేస్తున్నాడు. సుప్రీంకోర్టు చేతిలో, సుప్రీంకోర్టు పెన్నుతోటి సుప్రీంకోర్టు దళిత చరిత్ర మార్చేసినటువంటి ఒక 40 కోట్ల మంది తలరాతలు మార్చేసినటువంటి ఇక జీవితంలో ఈ భూమి ఉన్నంత వరకు ఎర్రకోట మీద ఒక దళితుడు జెండా ఎగరేయలేడు. ఎగరేయగలిగితే వాడు భారతీయ జనతా పార్టీ నుంచి ఎగరేయాలి. ఎందుకు అంటే ఈ దేశంలో ఇక రాజ్యాధికారంలోకి రాకుండా, ఈ రాష్ట్రంలో రాజ్యాధికారానికి రాకుండా, ఈ రాష్ట్రంలో జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి రేపొద్దున ఏడన ఒక ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పెడితే మాల సామాజిక వర్గం మాత్రమే నాతో ఉంటుంది, మాదిక సామాజిక వర్గం ఉండకూడదు. కారణం ఇదిగో ఈ దుర్మార్గుడు చేసినటువంటి పని. సో ఓవరాల్గా రాజకీయంగా పతనం చేయాలి అని, రాజకీయంగా ఒక కమ్యూనిటీ ఎదగకూడదు అని, భవిష్యత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు కంప్లీట్గా తుడిచిపెట్టేవాళ్ళని, క్రిమిలేర్ అనేటువంటి ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని ఈరోజు దళిత సామాజిక వర్గంలో ఉన్న 40 కోట్ల మంది హృదయాల్లో చిచ్చుపెట్టినటువంటి ఇలాంటి పార్టీలని ప్రశ్నించాల్సిన బాధ్యత మనకు లేదా? ఏమండి, 4% ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ 1956 నుంచి భూమి దగ్గర నుంచి, భుక్తి దగ్గర నుంచి, పొలం దగ్గర నుంచి, ల్యాండ్ దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుంచి వాట్ నాట్ అండి. మీరు రండి
14 లక్షల హెక్టార్ల భూమి, కనీసం 10,000 ఎకరాలు ఒక దళిత కుటుంబాల దగ్గర లేవే. 4% ఉన్నటువంటి మీరు రాజ్యాధికారాన్ని ఏలుతున్నారు. 4% ఉన్నటువంటి మీ దగ్గర భూమి ఉంది. 4% ఉన్న మీ దగ్గర ప్రాజెక్టులు, A+1 కాంట్రాక్టర్లు, డాక్టర్లు, లాయర్లు, జడ్జిలు, ఇంకా సుప్రీంకోర్టు జడ్జిలు మీరే, హైకోర్టు జడ్జిలు మీరే, సినిమా ఫీల్డ్లో మీరే, ఇంకా ఫీల్డ్లో మీరే, బిజినెస్లో మీరే, కన్స్ట్రక్షన్లో మీరే, అన్నిట్లో మీరే, ఇంజనీరింగ్ కాలేజీలు మీయే, మెడికల్ కాలేజీలు మీయే, కార్పొరేట్ స్కూల్స్ మీయే, వాట్ నాట్. మరి దీంట్లో విభజన చేయరా? దీంట్లో విభజన అడగరా? దీంట్లో పార్షియాలిటీ కనిపించలేదా? సమాజంలో కేవలం దళిత సామాజిక వర్గంలో మాదిగలను దోచుకుంటున్నారు. మాదిగలే పాపం అన్యాయం అయిపోతున్నారు. 59 ఉపకులాలు మాత్రమే ఇంపార్షియల్గా ఈ దేశంలో ఈ దేశంలో ఒకళ్ళనొకళ్ళు దోచుకుంటున్నాయి. పాపం మీరెవరిని దోచుకోవటంలా, ఎవరి సొమ్ము దోచుకోవటంలా, చంద్రబాబు నాయుడు దోచుకోవటంలా, నారా లోకేష్ దోచుకోవటంలా, పవన్ కళ్యాణ్ దోచుకోవటంలా, భారతీయ జనతా పార్టీ దోచుకోవటంలా, ఎవరిని దోచుకోవటంలా. మీరు మాత్రం సత్యహరిచంద్రులు దోచుకుంటున్న కులాలు మాత్రం ఇవి. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ప్రజలారా, ఈరోజు చంద్రబాబు నాయుడు, నిన్న తెలుగుదేశం పార్టీకి గత 5 సంవత్సరాలు అండగా ఉన్నది మేమే. మరి ముఖ్యంగా నేను గత 5 సంవత్సరాల్లో దళిత సామాజిక వర్గం మీద జరిగిన ప్రతి దాడిని మీడియాలో ప్రశ్నిస్తూ మేము వాయిస్ రేజ్ చేసినటువంటి ప్రతి సందర్భంలో ఆ రోజు ఓటు బ్యాంకు నువ్వు సంపాదించుకున్నావు చంద్రబాబు నాయుడు. ఈరోజు మా సోదరులు నిన్న తిరుపతిలో మీటింగ్ పెడితే రాత్రికి రాత్రి అరెస్టులు చేసి, హౌస్ అరెస్టులు చేసి, ఎక్కడికక్కడ పోలీసులను పహారా పెట్టి వాళ్ళందరినీ మీటింగ్ పెట్టకుండా గ్రౌండ్ పర్మిషన్ గంటలో క్యాన్సిల్ చేయించినటువంటి సంఘటన మర్చిపోతారని మాత్రం అనుకోమాక. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, గత ప్రభుత్వంలో నాకు తెలిసి నేను ఒక 50 సార్లు హౌస్ అరెస్ట్ అయినా. ఆ రోజున హౌస్ అరెస్టులు జరగకూడదు, ప్రజాస్వామ్యం ఉండాలి. చూసారా, నేను కుప్పం వెళితే నన్ను ఆపారు. చూడండి శ్రావణ్ కుమార్ గారు, మీలాంటి వాళ్ళు రేట్ చేయాలి, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక మీరే చైర్మన్గా ఉండాలి. చూసారా, నేను కుప్పం వెళ్తే నన్ను 75 సంవత్సరాలు నన్ను ఆపాను అని బోరుమని ఏడ్చిన రోజులు లేవా? ఫోన్లు చేసి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు నాకు ఫోన్లు చేసి నన్ను అరెస్ట్ చేశారు శ్రావణ్ గారు, ఈరోజు మీ దయవల్ల, మీలాంటి వాళ్ళ దయవల్ల నేను బయటకు వచ్చినాను అని మీరు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు రాగానే 3వ ఫోన్ కాల్ నాకు చేశారు కదా. నాకు చేసి శ్రావణ్ గారు మీ పోరాటానికి నా హ్యాట్స్ ఆఫ్ అన్నారు కదా. మరి మీకోసం మేము ఫైట్ చేసిన రోజున మీరేమన్నారు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష వాయిస్ ఉండాలి, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలిగిన హక్కులు ఉండాలని మీరు మాట్లాడినటువంటి మీరు, మీ అబ్బాయి ఈరోజు అధికారంలోకి రాగానే మొత్తం హామ్ ఫస్ట్ వుడ్ ఫస్ట్ అయిపోయినాయా? ఈరోజు ప్రజాస్వామ్యం గాల్లో కలిసిపోయిందా? ఇక ఈరోజు హౌస్ అరెస్టులు మళ్ళీ అయిపోయినాయా? ఈరోజు ఎక్కడికక్కడ పర్మిషన్లు క్యాన్సిల్ అయిపోయినాయా? గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు ఇచ్చినటువంటి అట్టు రేపొద్దున డబల్ అయి మీకు తిరిగి వస్తుంది. ఏం కంగారేం లేదు. మీరు ఈ రాష్ట్రానికి చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు తిరిగి రెండింతలై తిరిగి వస్తుంది. ఈరోజు దళిత సామాజిక వర్గం ఒక సామాజిక వర్గాన్ని దోషులుగా చేసి ఈరోజు ఎక్కడైనా మీటింగ్ పెడితే ఒక IARS ఆఫీసర్గా, ఒక అఖిల భారత మాల సంఘాల JAC చైర్మన్గా ఆయన ధర్నా చౌక్లో ఒక పిలుపునిస్తే ఆయన ఇంటికెళ్ళి హౌస్ అరెస్ట్ చేసే స్థాయిలో మీ పార్టీ ఉంది అంటే, మీ ప్రభుత్వం ఉంది అంటే, మేమంటే ఎంత చులకన. లేకపోతే మీరు ఒక వ్యక్తిని, అఖిల భారత మాల సంఘాల చైర్మన్ని హౌస్ అరెస్ట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, ఈ మీడియా పరంగా నేను వార్నింగ్ ఇస్తున్నా, ఎక్కడికి పోవు. మీరు చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి, ఎక్కడికి పోవు. 2029వ సంవత్సరంలో